ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో అనవసరంగా గల్ఫ్ దేశాలు నలిగిపోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో మరి ముఖ్యంగా దుబాయ్ అల్లాడిపోతోంది. దుబాయ్లో ఇప్పుడు బూడిద పెద్ద మొత్తంలో ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టేసింది. దుబాయ్లో బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్. సెంట్రల్ దుబాయ్లో వందల డ్రోన్లు మిసైళ్లతో అటాక్ చేస్తోంది. అమెరికా బ్యాంకులు స్థావరాల టార్గెట్గా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ పైన ఇరాన్ అటాక్ చేసింది. అమెరికా బ్యాంకులకు ఆర్థిక కేంద్ర బిందుగా ఉన్నటువంటి బిల్డింగ్ పైన కూడా బాంబులతో దాడి చేసింది ఇరాన్. అయితే దుబాయ్ జుమేరా బీచ్ వద్ద డ్రోన్లతో దాడులు చేయడంతో ఇరాన్ బాంబులతో దుబాయ్ అంతా దద్దరిల్లిపోతోంది. దేశం వదిలి సంపన్నులు సామాన్యులంతా కూడా వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. మీరు విజువల్లో చూస్తున్నారు బూడిద, ఆ ఆకాశంలో నల్లని మేఘంలా కనిపించినంతా కూడా బూడిద, అదంతా కూడా అదంతా పొగ మరియు బూడిదకు సంబంధించినటువంటి దృశ్యాలు. మీరు దుబాయ్ జుమేరా బీచ్ సంబంధించినటువంటి బాంబు సంఘటన గురించి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇవే విజువల్స్ వస్తాయి. సో దుబాయ్ ప్రాంతం అంతా కూడా ఆకాశంలో మొత్తం బూడిద చెలరేగుతోంది, బూడిద కనబడుతోంది. సో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. సో అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అనవసరంగా ఇప్పుడు దుబాయ్ నలిగిపోతోంది. దుబాయ్ పూర్తిగా మయమైపోతోంది. హెవెన్ నగరంగా ఉన్నటువంటి దుబాయ్ కాస్త ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా అమెరికా స్థావరాలపైన, అమెరికా రన్ చేసే బ్యాంకులపైన, అమెరికాకు సంబంధించిన ఆర్థిక బిల్డింగ్లపైన బాంబుల మోత మోగిస్తోంది ఇరాన్. సో ఇక్కడ ఇరాన్ ఏం చెప్తోందంటే, మేము దాడి చేస్తోంది దుబాయ్ పైన కాదు, అమెరికా పైనే. మరి దుబాయ్ పై దాడి చేస్తే అమెరికా పైన ఎలా ఉంటుంది అంటున్నారా? అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ దుబాయ్లో ఉన్నాయి, అమెరికాకు సంబంధించినటువంటి బ్యాంకులు దుబాయ్లో ఉన్నాయి, అమెరికాకు సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ సెంటర్స్ దుబాయ్లోనే ఉన్నాయి. వీటన్నిటిపైన దాడి చేయడంతో అమెరికా నష్టపోతుంది, కానీ దుబాయ్కి ఏం కావడం లేదు. సో దుబాయ్ అమెరికాకు సహకరించకుండా ఉంటే నేను ఆ దాడి చేసేవాడినే కాదు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలపై దాడి చేస్తుంటే దుబాయ్పై దాడి అవ్వదు, కేవలం అమెరికా పైన దాడవద్దు అంటోంది ఇరాన్. సో ఇప్పుడు ఆ దాడుల కారణంగా బలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లు ఇవన్నిటితో దాడి చేయడంతో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగుతున్నాయి. నిన్న చూసాం మనం ఒక హై టవర్, హై రైజ్ బిల్డింగ్ పైన కూడా దాడి చేయడంతో 29th ఫ్లోర్లో డ్రోన్ అటాక్ రావడంతో పెద్ద మొత్తంలో ఆ ప్రాంతం అంతా కూడా మంటలు చెలరేగాయి. సో ఆ మంటలు చెలరేగడంతో సిచ్యువేషన్ మళ్ళీ కంట్రోల్ తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్, ఒక ఫైనాన్షియల్ సెంటర్ బిల్డింగ్ పైన, అమెరికా ఆర్థికానికి సంబంధించినటువంటి బ్యాంకుల కేంద్రంగా ఉన్నటువంటి బిల్డింగ్ల పైన దాడులు జరగడంతో పాటుగా జుమేరా బీచ్ పైన కూడా దాడులు జరిగాయి. డ్రోన్స్తో అటాక్ చేస్తోంది, మిసైల్స్ ఉపయోగిస్తోంది. వీటిని ట్యాకిల్ చేయడం కోసం మరి అమెరికా ఏమాత్రం ఎఫర్ట్స్ పెడుతుందంటే కనుక వీటిని ట్యాకిల్ చేయడం కోసం ఇంటర్సెప్టర్స్ని యూజ్ చేయాలి. నేను గతంలో చెప్పుకొచ్చాను, 30 లక్షల రూపాయల డ్రోన్ వాడితే దాన్ని ట్యాకిల్ చేయడానికి, దాన్ని హోల్డ్ చేయడానికి 40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్స్ వాడాల్సి వస్తుంది. దీంతో డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంటర్సెప్టార్స్ కూడా సుమారుగా 1000 వరకే మిగిలి ఉన్నాయి. ఇది 2 రోజుల క్రితం ముచ్చట నేను చెప్పేది, కానీ ఇప్పటికీ అవి పూర్తిగా అయిపోయి ఉంటాయి. సో ఇంటర్సెప్టార్స్తో వాటిని ట్యాకిల్ చేయడం అంటే కొంత ఆర్థికంగా కూడుకున్న అంశం కాబట్టి డ్రోన్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ డ్రోన్లు కూడా ఇంటర్సెప్టర్లుగా మాదిరిగా మారిపోయి ఆ డ్రోన్లతో దాడి చేయొచ్చు. సో డ్రోన్లు ఉన్నవి ఉక్రెయిన్ దగ్గర. ఉక్రెయిన్ నుంచి ఆ డ్రోన్ల సహాయాన్ని కోరింది అమెరికా ఆ సహాయం తీసుకొని దుబాయ్కి ఇస్తే, దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాల్ని కాపాడుకోవడం కోసం దుబాయ్ వాటిని ఇంటర్సెప్టర్స్ని ఉపయోగించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కంప్లీట్గా ఎప్పుడైతే దుబాయ్కు ఉన్నటువంటి అమెరికా రాడార్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయిందో, పాట్రాయిడ్ PAC-3 ఇది రాడార్ సిస్టమ్. సో ఇవి మీడియం రేంజ్ 50 నుంచి 50 కిలోమీటర్ వరకు, 10 నుంచి 50 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ డ్రోన్ని డైరెక్ట్గా గాల్లోనే పేల్చి హతమార్చగల సత్తా ఉన్నటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టార్స్. ఇది ఇంకొకటి థాడ్ అని ఉంటుంది. సో ఆ థాడ్ ఇంటర్సెప్టర్ వచ్చేసి 150 కిలోమీటర్ వరకు, 100 నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉండగానే ఆ డ్రోన్ని పేల్చేయగల సత్తా ఉన్నటువంటి రాడార్ సిస్టంలో ఒక ఇంటర్సెప్టార్. ఈ 2 ఇంటర్సెప్టార్లు కూడా ఇప్పుడు హోల్డ్ ఆన్లో ఉన్నాయి. ఒకటి ఇంటర్సెప్టర్ అనుకున్న స్థాయిలో డెఫిషియన్సీ ఉండడం, సో సరిగా సరిపోకపోవడం, తర్వాత రాడార్ సిస్టమ్ బ్రేక్ అవ్వడం. ఇరాన్ ఏం చేసిందంటే అమెరికా రాడార్ సిస్టమ్ని బ్రేక్ చేసింది. దీంతో ఎటువైపు నుంచి మిసైల్ వస్తుంది, ఎటువైపు నుంచి డ్రోన్ వస్తుంది అని కూడా పసిగట్టడానికి అమెరికాకి కష్టంగా మారింది. అమెరికా ఇన్ ద సెన్స్ దుబాయ్కి కష్టంగా మారింది. దుబాయ్ ఇచ్చినటువంటి రాడార్ సిస్టమ్ ఇప్పుడు అమెరికా వాడుతోంది. అమెరికా ఇచ్చిన రాడార్ సిస్టమ్ ఇప్పుడు దుబాయ్ భూభాగం నుంచి వినియోగిస్తోంది అమెరికా. సో ఆ రాడార్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడంతో, రాడార్ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఇప్పుడు డైరెక్ట్గా మిసైల్ కానీ డ్రోన్లు కానీ డైరెక్ట్గా దుబాయ్కి వచ్చి దుబాయ్ బిల్డింగ్స్ని, దుబాయ్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాలని, దుబాయ్ ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాలని, దుబాయ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సైతం ఢీకొట్టగలుగుతున్నాయి. సో దీంతో వరుస దాడులతో దుబాయ్ అల్లాడిపోతోంది, వణికిపోతోంది. దుబాయ్లో
గగనతలం మొత్తం కూడా బూడిదతో నిండిపోయింది, మేఘాల్లాగా బూడిదంతా మారిపోయింది. సో ఇప్పుడు ఆ బూడిదంతా కూడా మరి దుబాయ్ నగరాన్ని, హెవెన్ నగరంతో ఉన్నటువంటి ఆ నగరాన్ని ఒక భయంకరమైన నగరంగా చూస్తూ ఉన్నారు. అక్కడి ప్రజలంతా కూడా ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే కేవలం భారతీయులు మాత్రమే 60,000 పైచిలకు భారతీయులు తిరిగి దుబాయ్ నుంచి వచ్చేసారు. దుబాయ్లో భారతీయుల సంఖ్య 15 లక్షలుగా ఉందని చెప్పి తెలుస్తోంది. సో 60,000 పైచిలకు మంది ఆల్రెడీ రిటర్న్ అయిపోయారు, తిరిగి మళ్ళీ భారత్లో అడుగుపెట్టారు. సో ఇంకా ఇలాగా కనుక యుద్ధం కంటిన్యూ అయితే ఇంకా దుబాయ్ మరింతగా క్షీణించిపోయే అవకాశం ఉంది. ఒక హెవెన్ నగరం కాస్త ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న నగరం కాస్త పూర్తిగా అల్లాడిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూస్తోంది జుమేరా బీచ్ సంబంధించినటువంటి విజువల్స్ కూడా కనబడుతున్నాయి మీకు. సో జుమేరా బీచ్ దగ్గర కూడా ఒక దాడి జరిగింది, డ్రోన్ అటాక్ జరగడంతో అక్కడ కూడా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటింది. ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మిసైల్స్, ఇంటర్సెప్టార్స్ ఇవేమి కూడా పనిచేయడం లేదు వాటిని ట్యాకిల్ చేయడం కోసం. చిన్నవే డ్రోన్లతోనే దుబాయ్ నగరాన్ని మొత్తాన్ని అల్లాడిస్తోంది ఇరాన్. సో ఒకవేళ ట్రంప్ కనుక ఈ రకంగా దుబాయ్ను ఉపయోగించకుండా డైరెక్ట్గా ఇజ్రాయెల్తో కలిసిపోయి ఇజ్రాయెల్ నుంచి మాత్రమే అటాక్ చేయాల్సి వస్తే బహుశా ఈ స్థాయిలో దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి ఖతార్, కువైట్, యుఏఈ ఇవేవి కూడా ఆ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇబ్బంది పడేవి కావేమో. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే దుబాయ్ నగరం మొత్తం అల్లాడిపోతోంది. ఆకాశం మొత్తం కూడా ఎలాగైతే మేఘాలు ఉండిపోతాయి ఆ రకంగా బూడిదతో కూడినటువంటి మేఘాలు నిలిచిపోయాయి. సో వాటితో అక్కడ పొల్యూషన్ కూడా హై రైజ్ అమౌంట్లో పొల్యూషన్ కనిపిస్తోంది. ఈ పొల్యూషన్తో అట్ ది సేమ్ టైం వరుసగా అటాక్స్తో కొంతమంది ఇప్పటికే దుబాయ్లో కూడా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు, ఫైనాన్షియల్గా లాస్ అయిన వారు, బిల్డింగ్స్ కుప్పకూలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో దుబాయ్ నగరం నుంచి చాలామంది వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం. సో దుబాయ్ నగరం ఈ స్థాయిలో నష్టపోతుంది, ఈ స్థాయిలో అనవసరంగా తనకి తెలియనటువంటి ఒక యుద్ధంలో ఇరుక్కొని ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు. సో దుబాయ్ నగరం ఒకప్పుడు వెరీ నియర్ ఫ్రమ్ ఇండియా. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఒక 4 గంటల విమాన ప్రయాణం చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, అక్కడ ట్యాక్స్ ఫ్రీ అనేటువంటి ఆధారితంగా వ్యాపారాలు చేసిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళు, కార్మికులుగా వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే దుబాయ్లో ఉన్నటువంటి చాలా ప్రొఫెషనల్స్కి, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రొఫెషనల్ అన్నిటి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. సో కార్మికుల పరిస్థితి, ఆ సదరు కాంట్రాక్టర్లే పూర్తి బాధ్యత తీసుకుని వారికి తిండి తిప్పలన్నీ కూడా వాళ్ళే ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ అక్కడ దుబాయ్లో సిచ్యువేషన్ ఏంటి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ సిద్ధంగా ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, అప్డేట్స్ ఏంటి? దుబాయ్ నగరంలో బూడిద మేఘాలు కనబడుతూ ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా నగరంలో అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి దుబాయ్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతోంది, వణికిపోతోంది, అల్లాడిపోతోంది. ఇంకా ఏం జరగవచ్చు? దుబాయ్లో ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది? ఎస్ సార్, డెఫినెట్ గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో మధ్యలో దుబాయ్ నలిగిపోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూస్తుంటే దుబాయ్ లో బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇరాక్ సెంట్రల్ దుబాయ్ లో 100 డ్రోన్లు మిసైల్ తో అటాక్ చేస్తుంది. ఉదయం నుంచి కూడా, నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధానంగా దుబాయ్ లోని అమెరికా బ్యాంకులు, స్థావరాలు టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. అయితే బేసిక్ గా ఇందులో ఒక చిన్న ఇష్యూ కూడా ఉంది. దాదాపుగా దుబాయ్ లో ఉన్న కొంతమంది ఇండియన్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంపన్న పరులందరూ కూడా వారి దేశాలకి తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే దుబాయ్ లో మనం ఇంకా సేఫ్ కాదు, దుబాయ్ లాంటి పరిస్థితులు మనం ఆడ ఉండలేము అనేది. అయితే చాలా మంది ఇండియా నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి దుబాయ్ లో వివిధ వృత్తిపరంగా పనులు చేయడానికి కార్మికులుగా లేకపోతే ఇంకొకటిగా అక్కడికి వెళ్ళిన చాలా మందిని స్థానిక దుబాయ్ అక్కడ ఉన్న వాళ్ళు భోజనం కావచ్చు, ఇతర సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి రావడం, అవన్నీ కూడా కొంత బర్డన్ గా మారుతుంది. ఎక్కడికక్కడ అమెరికా, ఇరాన్ చేస్తున్న దాడులు పూర్తిగా కూడా అమెరికాకు సంబంధించి అక్కడ ఉన్న బ్యాంకుల ఆర్థిక కేంద్రాలుగా ఉన్న బిల్డింగ్స్ మీద బాంబులు దాడి చేయడం, తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ మీద కూడా ఇందాక దాడులు చేసిన పరిస్థితిని మనం చూసాం. అలాగే దుబాయ్ జుమేరా బీచ్ వద్ద కూడా డ్రోన్ దాడులు చేసింది. ఇరాన్ బాంబులతో కంప్లీట్ గా కూడా దుబాయ్ దద్దరెళ్ళిపోతుంది. చాలా మంది సంపన్నులు, సామాన్యులు దుబాయ్ నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా వెనక్కి అని కొందరు చార్టర్డ్ ఫ్లైట్లలో, కొంత ప్రత్యేకమైన వారి సొంత విమానాల్లో కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం.
అంటే ప్రధానంగా భారతదేశం నుంచి చాలా మంది దుబాయ్ లో ఉంటున్న పరిస్థితులు చూసాం. సినిమా స్టార్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు, సంపన్నులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దుబాయ్ లో ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా దుబాయ్ నుంచి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. వరుసగా జరుగుతున్న ఇరాన్ చేస్తున్న దాడులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు గురి చేస్తుంది. మరో కొత్త ప్రపంచం లాంటి దుబాయ్, చాలా మంది పర్యాటకులు దుబాయ్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న పరిసరాలు ప్రాంతాలు చూడాలి అని చాలా మంది వెళ్తుంటారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు, తర్వాత ప్రధానంగా ఆకర్షణీయంగా ఉండే భవనాలు మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. సో ఏ క్షణంలో ఏ పరిస్థితుల్లో బాంబు పడుతుందా, ఎక్కడి నుంచి ఏం జరగబోతుంది అనే అంశంతో ఒక్కసారిగా దుబాయ్ పీపుల్ పూర్తిగా కూడా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది ప్రధానంగా ఆంధ్ర నుంచి కూడా చాలా మంది తెలుగు వారు అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యుల దగ్గర చెప్పే ప్రయత్నం, కొంతమందికి అయితే కనీసం ఈ సంఘటనలతో ఫోన్లు చేయడానికి కావచ్చు, ఇంటర్నెట్ వ్యవస్థ, తర్వాత కమ్యూనికేషన్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వాళ్ళ బంధువులతో మాట్లాడే పరిస్థితి లేదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆంధ్రాలో కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాలైన కేరళ నుంచి ఎక్కువ మంది దుబాయ్ లో నివసించే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ చాలా మంది అక్కడ కార్మికులుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ తమ జీవితాన్ని సాగిస్తున్న నేపథ్యం వాళ్ళందరూ కూడా ఆందోళనలో కనపడుతున్న పరిస్థితి. కానీ ఇరాన్ మాత్రం పూర్తిగా కూడా దుబాయ్ ని ధ్వంసం చేసే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే ఏదైతే దుబాయ్ లో బేస్ చేసుకున్న అమెరికాకు సంబంధించిన సంస్థలు, అమెరికాకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు, తర్వాత అమెరికాకు సంబంధించిన బ్యాంకులు, వీటన్నిటిని టార్గెట్ చేసుకుని దుబాయ్ లో పూర్తిగా కూడా నాశనం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా గందరగోళంగా పరిస్థితి. అక్కడ ఏం జరగబోతుంది, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరగబోతుందో కూడా తెలియని నేపథ్యంలో వ్యవహారం అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఈ యుద్ధం వాతావరణం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ యుద్ధం వల్ల పూర్తిగా కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి సమస్యలు వచ్చాయో, కనీసం హోటల్స్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గ్యాస్ దొరకట్లేదు, గ్యాస్ ఫుల్ అయిపోయింది. తర్వాత మరి 2 రోజుల్లో పెట్రోల్ కూడా దొరకదు అని చెప్పి ఆందోళనలో పబ్లిక్ ఉన్నారు. సో ఇరాన్ చేస్తున్న దాడులు, లేకపోతే ఈ అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఇష్యూస్, వీటన్నిటిని ఒక్కసారిగా దీనివల్ల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, దీంతో పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ కనపడుతున్న పరిస్థితి, కొంత గందరగోళమైన పరిస్థితి. కానీ దుబాయ్ లో పూర్తిగా మాత్రం నలిగిపోయిందని చెప్పాలి. దుబాయ్కి ఈ వార్ లో ఎక్కడ సంబంధం లేకపోయినప్పటికీ మధ్యలో ఇరాన్ చేస్తున్న దాడులు, దుబాయ్ మీద చేస్తున్న దాడులు పూర్తిగా కూడా అస్తవ్యస్తానికి గురి చేసిన పరిస్థితి. చాలా మంది దుబాయ్ నుంచి ఎప్పుడెప్పుడు బయట పడిపోదామా, అసలు ఉంటే ప్రాణాలతో ఉంటామా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా దుబాయ్ నగరం పైన ఇరాన్ పెద్ద మొత్తంలో మెరుపు దాడులకు పాల్పడుతోంది. అమెరికా సైనిక స్థావరాలపైనే కాకుండా అమెరికాకు సంబంధించి ఫైనాన్షియల్ బిల్డింగ్స్ పైన, అమెరికా బ్యాంకుల పైన, అమెరికా స్థావరాల టార్గెట్గా ఈ దాడులు చేస్తోంది. దుబాయ్ నగరం దీంతో అట్టుడికిపోతోంది.